న్యూస్ చూస్తున్నాం. విజయవాడ భవానీపురం పున్నమి ఘాట్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పున్నమి ఘాట్లో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ ను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేస్తున్నారు. జనవరి 8వ తారీఖు నుంచి 10వ తేదీ వరకు పున్నమి ఘాట్లో ఇటు ఆవకాయ అమరావతి ఫెస్టివల్ నిర్వహించబోతున్న నేపథ్యంలో ఎగ్జిబిషన్ ఏర్పాట్లను కూల్చివేశారు అధికారులు. ఈ క్రమంలో పోలీసులను ఎగ్జిబిషన్ నిర్వాహకులు అడ్డుకుంటున్నారు. నోటీసుల్లో వారం రోజులు గడువు ఉన్నప్పటికీ కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఉన్నపలంగా కూల్చేస్తున్నారని నిర్వాహకులు మండిపడుతున్నారు. ఉన్నపలంగా ఎగ్జిబిషన్ తొలగిస్తే తమకు మరణమే సరణ్యమంటున్నారు వాళ్ళు. మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఘాట్ వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనవరి 8వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఆవకాయ అమరావతి కార్యక్రమం అటు టూరిజం శాఖ చేపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ల్యాండ్ యజమానుల అనుమతులు లేకుండా ఈ విధంగా నిర్వహిస్తారంటూ కూడా అభ్యంతరం చెప్పిన నేపథ్యంలో నిన్నైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో ఖాళీ చేయాలంటూ కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రస్తుతం రావడం జరిగింది. మొత్తం చూడొచ్చు, మొత్తం కూడా ఏదైతే రేకులకు సంబంధించి మొత్తం తొలగిస్తున్నటువంటి విజువల్స్లు చూడొచ్చు. వీళ్ళు అడుగుతున్న క్రమంలో కూడా మాకు ఆదేశాలు వచ్చాయి, అందుకనే తీసేస్తున్నామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వీరంతా కూడా వారితో వాగ్వివాదానికి దిగుతున్నారు, వారితో మాట్లాడుతున్నారు. వారం రోజుల గడువు ఇచ్చారు, ఉన్న పలంగా వెళ్ళిపోమంటే తమ పరిస్థితి ఏంటంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అంటే ఏం చెప్తున్నారండి? అంటే వారం రోజులు గడువు ఇచ్చారని చెప్తున్నారు, ఉన్న పలంగా వచ్చారని మీరు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? వారం రోజుల్లో మొత్తం తీసేయాలి, గవర్నమెంట్ ఈవెంట్ ఉందని చెప్తున్నారు సార్. అయితే మేమేమంటామంటే గవర్నమెంట్ ఈవెంట్కి మేమే సహకరిస్తాము. ఇప్పుడు లోపల రామ మందిరం సెట్ చేసేసాను. రామ మందిరం వచ్చిన వాళ్ళు పబ్లిక్ మొత్తం రామ మందిరాన్ని అవసరం అనుకుంటే ఫ్రీగా వదిలేసేసి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను సార్. తర్వాత నుంచి మేము కంటిన్యూ చేసుకునేలాగా గవర్నమెంట్కి మేమే సహకరిస్తాం సార్. మా పని మేము చేసుకుంటా ఉంటే వచ్చిన పబ్లిక్కి మేము టికెట్ ఏమీ లేకుండా ఫ్రీగా అవసరమైతే చూపిస్తా కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. జనాలు ఎంటర్టైన్ అయితే మన విజయవాడలో ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువ. దానికోసమనే దగ్గర రాత్రి పగలో కష్టపడి ఆ రామ మందిరం అనేది సెట్ చేశాను సార్. ఇంట్లో బంగారాలతో సహా మొత్తం తాకట్టు పెట్టి మరీ తీసుకొచ్చాను సార్. ఈ ఒక్కసారికి మాకు పర్మిషన్ వచ్చేలా చూడండి సార్. ఏదో రకంగా అంటే మొత్తం ఎంత బడ్జెట్ పెట్టారు? మొత్తం ఏమేమి లోపల ఏమేమి సార్? ఇది 3 crores బడ్జెట్ అనుకున్నాను సార్. అది కాస్త ఇది 5 crores వరకు వెళ్ళిపోయింది సార్. దాని గురించి అని చెప్పేసి మేము అంత బాధపడుతున్నాం సార్. గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ ఏం చెప్పినా మేము చేస్తాం సార్. కానీ ఈవెంట్ అనేది ఆకుండా చూస్తే చాలు సార్. మాకు ఎలా కావాలి, ఎలా చేయాలన్నా సార్ మేము చేస్తాం. ప్రోగ్రామ్ కూడా మేము సహకరిస్తామంటున్నాను సార్. వాళ్ళు మొదట ఇక్కడ వరకు అడుగుతున్నారా, లేకపోతే మొత్తం రామ మందిరం సెట్ కావచ్చు, లేకపోతే మొత్తం టైటానిక్ సెట్ ఇవన్నీ కూడా మొత్తం ప్లేస్ అంతా ఖాళీ చేయమంటున్నారు? ప్లేస్ అంతా మొత్తం ఖాళీ చేయమంటున్నారు సార్. ప్లేస్ అంతా ఖాళీ చేయాలంటే ఇప్పుడు రామ మందిరం తీయాలంటే 70 days, తీయాలంటే 40 days సార్. అది 40 days, మినిమం 40 days అవుతుంది తీయాలంటే. ఇప్పటికిప్పుడు తీయాలంటే ఎక్కడ తీస్తాం? తీసినందుకు కనుక సార్, తీసి మళ్ళీ ఎక్కడ పెట్టాలనేది కూడా మా దగ్గర ఇప్పుడు లేదు సార్. తీయాలనుకుంటే కనుక మళ్ళీ సమ్మర్కి పెట్టుకోవాలి, మధ్యలో మేము వడ్డీలకి తీసుకొచ్చి ఫైనాన్షియల్గా మొత్తం సమాధానం చెప్పుకోవాలి కదా సార్. రోడ్డు మీద పడిపోతాం. ఇది కనుక తీస్తే మాకు సావే సార్. నేను సార్ మీరేం చెప్తున్నారు? అంటే మొత్తం అధికారులు ఏం చెప్తున్నారు? మీరు గడువు కూడా అడగడం జరిగింది, ఏం చెప్తున్నారు? ఏం లేదు, ఆల్రెడీ మా దగ్గర మొత్తం పర్మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మేము ఆల్రెడీ అన్ని పర్మిషన్ తీసుకొని పని మొదలు పెట్టినాం. సడన్గా వచ్చి మొత్తం పర్మిషన్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, మీరేమో మొత్తం ఖాళీ చేయమంటున్నాడు. ఖాళీ చేయమని రాపితే మళ్ళీ నిన్న మాకు నోటీస్ ఇచ్చారు. ఇది నోటీస్ ఇచ్చేసి 7 daysలో మీరు ఖాళీ చేయాలి అన్నాడు. సరే 7 daysలో మేము ఎలాగైనా ఏదో ఒకటి చేస్తామనుకుంటే మళ్ళీ ఇవాళ నిన్న నోటీస్ ఇచ్చి ఇవాళ వచ్చి అన్ని రేకులు గీకులు అన్నీ పగలగొట్టుతున్నాడు. అది మొత్తం బెండ్ చేస్తే పనికి రాదు. అది వాడు ఎలా పడితే అలా పడేస్తున్నాడు. అన్నీ బెండ్ అయిపోతున్నాయి. మళ్ళీ తర్వాత పనికి రావు. అది మేము తయారు చేయాలంటే 1 కోటి రూపాయలు పడుతుంది దానికి. మళ్ళీ ఇది అమ్మాలంటే స్క్రాప్లో అమ్మాలి. ఆగు మేము తీస్తాము మెల్లగా, ఎందుకంటే అది బోల్ట్ సిస్టంలో ఫిట్టింగ్ ఉంటాయి. బోల్ట్ తీయాలంటే కూడా కుదరట్లేదు. ఏం కోరుతున్నారు మీరు? కొంచెం టైం ఇవ్వండి మాకు. 7 days టైం ఇచ్చారు కదా, ఆ 7 daysలో మేము ఏదో ఒకటి ఇది స్టాల్ తీయాలంటే తీస్తాము, ఏదో ఒకటి చేస్తాము అంటున్నాం. అయినా మేము నోటీస్ ఇచ్చినాం 7 daysలో మీరు ఏం పట్టించుకోలేదు, అందుకోసం మీకోసం మేము పలగొడుతున్నాము అంటున్నారు. 7 days టైం ఇచ్చిన తర్వాత 7 days తర్వాత మేము తీయకపోతే అప్పుడు రావాలి కదా. 1 dayలో వచ్చేసారు. నిన్న రాత్రి నోటీస్ ఇచ్చాడు, ఇవాళ పొద్దునే వచ్చారు. మళ్ళీ ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు.
అంటే ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రహరీ గోడ నుంచి మొత్తం ఇదంతా కూడా ప్రైవేట్ స్థలం 5 ఎకరాలకు సంబంధించి ప్రైవేట్ స్థలం ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా చెప్తుంది ఒకటి ప్రైవేట్ స్థలంలో మేము చేసుకున్నాం ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుంది కాబట్టి మాకు కొంత 3 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు లోపల నిర్వహించాం గడువు ఇచ్చే విధంగా కూడా ఉండాలి నిన్న రాత్రి నోటీసులు ఇచ్చారు ప్రస్తుతం ఉన్న ఫలంగా తొలగిస్తున్నారు వాళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం సిబ్బందిని తీసుకొచ్చి మొత్తం తొలగిస్తున్నారు దీంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ కూడా వీరంతా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వీళ్ళంతా కూడా ఒకటే అడుగుతున్నారు ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు స్థలం ఇవ్వడానికి అభ్యంతరం లేదు 3 రోజుల పాటు కూడా సహకరిస్తాము కాకపోతే మాకు కొంత వెసులుబాటు కల్పించండి ఇక్కడే ఉండే విధంగా కూడా ఎందుకంటే 5 కోట్ల రూపాయల పైన ఇప్పటికే ఖర్చు పెట్టాము ఆ 5 కోట్ల రూపాయలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఎటువంటి నష్టం లేకుండా కూడా ఇక్కడే ఉంచే విధంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సహకరిస్తామైతే చెప్తున్నాం సాహిత్య నరసింహ బిగ్ టీవీ పున్నమిఘాట్ నుంచి.